నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియోని మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వటం మాత్రం మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఈ వీడియో నిన్నటి వీడియో ఒక కంటిన్యూషన్ అన్నమాట. అంటే నిన్న అనంతపురం జిల్లాలో ముఖ్యంగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వర్సెస్ ఎంఎస్ రాజు అన్నట్టుగా జరిగినటువంటి పరిణామాల మీద నా వీడియో కింద వచ్చినటువంటి కొన్ని కామెంట్లని బేస్ చేసుకుని వాటికి ఆన్సర్ ఇస్తూనే మరికొన్ని అంశాలను కూడా ఇందులో తెలియనటువంటి, అదేవిధంగా చాలామంది ఆవేదనని, చాలామంది ఆవేశాన్ని ఈ వీడియో రూపంలో ప్రతిబింబించే ప్రయత్నం అయితే చేయబోతున్నాను. కాబట్టి దయచేసి మొత్తం చూడండి. చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. సో ఫస్ట్ నిన్నటి వీడియోకి వచ్చినటువంటి కొన్ని కామెంట్స్ని ఆధారంగా చేసుకుని వాటికి సమాధానం చెప్పేటటువంటి ప్రయత్నంతో వీడియో ప్రారంభిస్తాం. ఆ పార్టీకి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది వ్యక్తులు, కొన్ని అకౌంట్లు, కొన్ని ఫేక్ అకౌంట్లు, ఆ నాయకుడి ఫోటో పెట్టుకున్నటువంటి కొంతమంది వ్యక్తులు కొన్ని కామెంట్లు చేశారు. సో వాటికి వివరణ ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాను. మన ఇంటికి ఎవడన్నా కొట్టడానికి వస్తా అంటే, మన మీద దాడి చేయడానికి వస్తానంటే మనం రండి కొట్టండి అని చెప్పేసి రెడీగా ఉంటామా, సన్నద్ధం చేసుకోమా అని చెప్పేసి చాలామంది కామెంట్లు చేస్తారు. దాన్నే కొంతమంది కొంత వల్గర్గా బూతులు మాట్లాడేటటువంటి ప్రయత్నం, వాళ్ళ మాతృభాషలో మాట్లాడేటటువంటి ప్రయత్నం అయితే చేశారనుకోండి. అంటే ఓవరాల్గా ఉద్దేశం ఏంటంటే, ఆ కామెంట్ల యొక్క ఉద్దేశం ఎంఎస్ రాజు ఇంటి ముట్టడికి వస్తానన్నాడు, కొట్టడానికి వస్తానన్నాడు, అలాంటప్పుడు చేతులు గట్టు కూర్చుంటామా, చేతులు ముడుచు కూర్చుంటామా, గాజులు వేసి కూర్చుంటామా, మేమైతే అలా చెయ్యం, మేమైతే చంప చూపించం, మేము తిరిగి ఇచ్చేస్తామని చెప్పేసి చేశారు. ఇక్కడ ప్రధానంగా చెప్పేటటువంటి అంశం, దీనికి నా వివరణ ఏంటయ్యా అంటే, ఆ వీడియో ఒక్కసారి మళ్ళీ మీరు చూడండి. మన ఇంటి మీద ఎవరన్నా దాడులు చేయడానికి వస్తామని చెప్పేసి అంటే మనం ముందు చేయాల్సిన పని పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం, పోలీస్ వారి సహకారం తీసుకోవటం, దాడి చేద్దామన్న ఆలోచన వచ్చిన వెంటనే దాన్ని నిర్వీర్యం చేసేయటం, పోలీసుల సహకారంతో ఎవరైతే మన ఇంటి మీదకి వస్తున్నారో వాళ్ళందరినీ పట్టుకుని అవసరమైతే మక్కలు ఎరగదనైనా సరే జైల్లో పెట్టించడం. అంతే తప్ప వాళ్ళు వస్తారు, వాళ్ళు మన ఇంటి మీదకి వస్తారు, ముట్టడించడానికి వస్తారు, మనం మాత్రం రివర్స్లో వాళ్ళని వేసేస్తాం, తలకాయలు బదులు కొట్టేస్తాం, అవసరమైతే తలకాయలు లేపేస్తాం, రక్తపు టేరులు పారిస్తాం అనేటటువంటి విధంగా అయితే వ్యవహరించకూడదు. అది చట్ట విరుద్ధం. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఎంఎస్ రాజు ఏమన్నాడు, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటి ముట్టడి. ఇది రాజకీయాల్లో సర్వసాధారణమే కదా. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న ప్రతిసారి ప్రభుత్వం మీద ఎన్ని పోరాటాలు చేయలేదు? కలెక్టరేట్ల ముట్టడి, అసెంబ్లీ ముట్టడి, సచివాలయం ముట్టడి, సీఎం నివాసం ముట్టడి అని చెప్పేసి ఎన్ని కార్యక్రమాలు చేయలేదు? మరి ఆఫ్టర్ ఆల్ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటి ముట్టడి అనేటటువంటి పిలుపునిస్తేనే మీరు ఇంత సరంజామా పెట్టేసుకుని వస్తే ఎవడొస్తాడు రెండురా చంపేస్తాం అనేటువంటి విధంగా చేశారే. మరి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటి కన్నా సీఎం నివాసం అనేది ఇంకా ప్రెస్టీజియస్. మరి దానికి పోలీసుల వ్యవస్థ ఇంకెంత సన్నద్ధంగా ఉండాలి? అంటే వస్తున్నటువంటి వైసీపీ కార్యకర్తల ముట్టడి పేరుతో ఆందోళన నిర్వహిస్తున్నటువంటి వాళ్ళందరినీ ఏకపెట్టిన తుపాకీలు పెట్టి కాల్చేసి చంపేయాలా ఈ లెక్కన? ఆఫ్టర్ ఆల్ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటి ముట్టడి అంటే అది కూడా రాజకీయపరమైనటువంటి కార్యక్రమం అంటేనే మరి కత్తులు కటారులోనే లేవో నాకు తెలియదు, కానీ ఈ బీరు బాటిళ్ళు, కంకర్రాళ్ళు ఇవన్నీ పెట్టి కూర్చున్నారే. మరి మీ వాళ్ళు గతంలో సీఎం నివాసం ముట్టడన్నారు కదా, మరి దానికి పోలీసులు ఇంకెంత సన్నద్ధమై ఉండాలి? ఎన్నంచెల భద్రత ఏర్పాటు చేసుకుని ఉండాలి, ఎన్ని తుపాకులు పెట్టుకుని ఉండాలి, ఎన్ని బుల్లెట్లు రండి వస్తే మేము కాల్ చేస్తామని చెప్పేసి చెప్పడానికి సిద్ధపడాలి. ఇదే ఆన్సర్ అక్కడ పోలీసులు కూడా చెప్తే సీఎం నివాసాన్ని ముట్టడిస్తామంటారా? ముట్టడిస్తే మేము చూస్తూ కూర్చుంటామా? మా డ్యూటీ మేము చేయమా? మేము తుపాకులు పెట్టి కాల్ చేయమా అని చెప్పేసి పోలీసుల దగ్గర నుంచి రివర్స్లో స్టేట్మెంట్ వచ్చిందనుకోండి, తలకాయలు ఆడబెట్టుకుంటారు. సీఎం నివాసం కూడా కాదు, మీరు సచివాలయం ముట్టడి పేరుతో, అసెంబ్లీ ముట్టడి పేరుతో బోలెడు కార్యక్రమాలు చేశారు కదా గతంలో కూడా. మరి సీఎం నివాసం కన్నా ఇంకా ప్రెస్టీజియస్ కదా అవి. మరి వాటికి ఏం చేయాలి? కిలోమీటర్ ముందే పోలీసులు తుపాకులు పట్టుకొని రెడీగా రండిరా వస్తే మేము ముట్టడి అని చెప్పేసి అన్నారు, మేము కాల్ చేస్తామని చెప్పేసి అంటారా? బుద్ధి బుర్ర ఉండాలి. ఇలాంటి రాజకీయపరమైనటువంటి ఆందోళన, నిరసన కార్యక్రమాలు ఇవి ఇచ్చినప్పుడు పోలీస్ కంప్లైంట్ కూడా అవసరం. అది బహిరంగంగా చెప్పే అంశమే కాబట్టి పోలీసులే ముందుగానే ఇరుపక్షాలను ఎక్కడికక్కడ కట్టడి చేస్తారు, ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తారు, ఎక్కడికక్కడ వీళ్ళందరినీ లోపల పెట్టేస్తారు, ఎక్కడికక్కడ లాఠీ చార్జీలు చేసి ఆ యొక్క గుంపు మొత్తాన్ని చెదరగొడతారు. అసలు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటి వరకు కూడా ఎవడ వెళ్ళడం,
వెళ్ళే అవకాశం ఉండదు. ఎంఎస్ రాజుని ఆ బ్యాచ్ని ముందే అరెస్ట్ చేశారు. వాళ్ళకి వీళ్ళకి సంఘీభావం తెలియజేయడానికి సహకారం అందించడానికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరిని అక్కడికక్కడ వాహనాలు ఆపేసి హౌస్ అరెస్టులు చేసి లోపల పెడతారు. నిన్న కూడా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని వాళ్ళ స్వగ్రామం అక్కడి నుంచి తరలించి స్వగ్రామం తీసుకెళ్ళి అక్కడ వదిలేశారట. అంటే ఆందోళన ఉద్రిక్తతలు జరగకుండా పోలీస్ టీమ్స్ అనేవి, పోలీస్ వ్యవస్థ అనేవి ముందుగానే పెద్ద ఎత్తున కొన్ని వందల వేల మంది పోలీసులు మోహరించి ఈ పిలుపులు ఇలాంటి ఆందోళనలు ఎక్కడా జరగకుండా ఫస్ట్లోనే తొక్కిపెట్టి అణిచేస్తారు. అలా అణిచేస్తారు కాబట్టే మీరు సీఎం నివాసం ముట్టడన్నా, అసెంబ్లీ ముట్టడన్నా, సచివాలయం ముట్టడన్నా, ఇంకో ముట్టడన్నా, కలెక్టరేట్లు ముట్టడన్నా కానీ ఆ కలెక్టరేట్లు, ఆ నివాసాలు, ఆ సచివాలయం ఇవన్నీ సేఫ్గా ఉంటున్నాయి. ఈ ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన వాళ్ళు కూడా సేఫ్గా ఉంటున్నారు. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ అంత దాకా రానివ్వరు, ముందే నిర్వీర్యం చేసి తొక్కేస్తారు. మరి ఈ మాత్రం కామన్ సెన్స్ కూడా లేకుండా ఎవడొస్తాడో రండి మేము చంపేయడానికి రెడీ అనేటటువంటి విధంగా సన్నద్ధం అవటాన్ని చట్టం ఊరుకుంటుందా? చట్టం స్వాగతిస్తుందా? చెప్పండి నాకు. ఈ రకంగా సరంజామాలు ఏర్పాటు చేసుకొని మారణాయుధాలు లాంటి సరంజామాలు ఏర్పాటు చేసుకుంటాను ఏ చట్టం ఒప్పుకుంటుంది? ఏ లా ప్రకారం మీకు కరెక్టు అనేది నాకు స్పష్టంగా తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇక అంశాన్ని పక్కన పెట్టినట్టయితే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వంటి వాళ్ళు రెచ్చిపోవటానికి, వాళ్ళ కాళ్ళు చేతులు రావడానికి ఒక విధంగా కూటమి ప్రభుత్వమే కారణం. ఎస్, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో జగనన్న కాలనీల పేరుతో ఒక ప్రహసనం నడిచింది. అయితే ఆ జగనన్న కాలనీలు అనేటటువంటి అంశంలో మూడో ఆప్షన్ కింద ఒకవేళ ఇల్లు కూడా కట్టుకునే స్తోమత లేని వాళ్ళకి ప్రభుత్వమే ఇల్లు కట్టించిస్తుందని చెప్పేసి ఒక ఆప్షన్ పెట్టారు. ఆ ఆప్షన్ కింద ఇల్లు కట్టించిచ్చేటటువంటి బాధ్యత, ఆ కాంట్రాక్ట్ని ఆంధ్రప్రదేశ్లో చాలా జిల్లాల్లో కొన్ని వేల సంఖ్యలో ఇళ్లకు సంబంధించినటువంటి కాంట్రాక్టు ఈ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి సంబంధించినటువంటి రాక్ ట్రీ అనేటటువంటి సంస్థకు వచ్చింది. ఇక ఆ రాక్ ట్రీ అనేటటువంటి సంస్థ ద్వారా ఈ ఇల్లు కట్టే నెపంతో వీళ్ళు దోచుకున్నటువంటి తీరు, వీళ్ళ దోచుకున్నటువంటి డబ్బు, వాళ్ళ మీద ఆరోపణలు, ప్రజలు వీళ్ళకి వ్యతిరేకంగా ఇచ్చినటువంటి కంప్లైంట్లు ఇవన్నీ చెప్పుకుంటూ పోతే కోకొల్లలు బోలెడు కూటమి ప్రభుత్వం రాకముందు వచ్చిన తర్వాత బోలెడు వార్తలు న్యూస్ పేపర్స్లో హల్చల్ చేశాయి. నేను మచ్చుకొని చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాను. రాక్ ట్రీ పై దర్యాప్తులో దాగుడు మూతలు అని చెప్పేసి ఇది ఒక వార్త. రాష్ట్రంలో 15,100 ఇళ్లకు అధికంగా బిల్లులు చెల్లింపు అయినా 3 జిల్లాలకే పరిమితమైనటువంటి కేసులు అని చెప్పేసి రాక్ ట్రీ కంపెనీకి జిల్లాల వారీగా చేపట్టిన ఇళ్ళు అక్రమాల వివరాలు అని చెప్పేసి ఇక్కడ కొన్ని వివరాలు కూడా ఇచ్చినటువంటి అంశాన్ని మీరు చూడొచ్చు. అంటే ఏంటి, రాష్ట్రంలో ఆప్షన్ 3 కింద 50,091 ఇళ్ల నిర్మాణాలకి ఈ కంపెనీ కాంట్రాక్ట్ ఇస్తే ఇందుట్లో 15,100 ఇళ్లకు అధికంగా బిల్లులు చెల్లించినట్లుగా ఆరోపణలు. వీళ్ళు కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి నివాసాలలో కనీసం సగం కాదు కదా, కనీసం ఒక పావువంతు కూడా ఇళ్ళు కట్టారో లేదో తెలియదు. వీళ్ళు కట్టక ముందే, ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాకముందే, వాటి నాణ్యతను చెక్ చేయకముందే చాలా చోట్ల అంటే ఇల్లు పునాదులు పడకముందే వీళ్ళకి మాత్రం డబ్బులు వచ్చి చేరిపోయాయి. అధికంగా కూడా డబ్బులు వచ్చి చేరిపోయినటువంటి చరిత్ర వీళ్ళకుంది. కొన్ని వందల వేల కోట్లు, దాదాపు 1100 కోట్ల రూపాయల మోసమని కొన్ని వార్తలు, ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క దానిలో ఇదిగో ఈ జిల్లాలో ఎంత, ఈ జిల్లాలో ఎంత, ఈ జిల్లాలో ఎంత మోసం జరిగిందని చెప్పేసి కూడా రకరకాల వార్తా కథనాలు అయితే హల్చల్ చేశాయి. మరి దీని మీద విజిలెన్స్ విచారణలు, ఎంక్వైరీలు అయిపోయాయి. మరి అతని వివరణకు తీసుకోవటం, వాళ్ళని విచారణకు పిలవటం, చర్యలు తీసుకోవటం అనేటటువంటి కాన్సెప్టే మరి ఎక్కడ కూటమి ప్రభుత్వంలో కనిపించలేదు. ఒక విధంగా అతని కాళ్ళు చేతులు రావడానికి కారణం వీళ్ళేనో అనిపిస్తుంది. ఇలా రెచ్చిపోవడానికి కారణం నన్నేం పేకలేరులే, నన్నేం చేయలేరులే అని చెప్పేసి రెచ్చిపోవడానికి కారణం ఇదేనో అనిపిస్తుంది. అంతే, ఇంకా చాలా ఉన్నాయి. జగనన్న కాలనీల పేరుతో అక్రమాలు, రాక్ ట్రీ సంస్థపై కేసులు, 80 కోట్లు పక్కదారి పట్టించినట్టుగా విజిలెన్స్ విచారణలో బట్టబయలు, డబ్బులు తీసుకుని ఇల్లు పూర్తి చేయలేదంటూ పలు చోట్ల లబ్ధిదారుల ఫిర్యాదులు, తదుపరి చర్యలు చేపట్టాలంటూ పోలీసు అధికారులకు కలెక్టర్ల ఆదేశం. ముఖ్యంగా ఇవన్నీ ఈ ఫిర్యాదుల్లో ఎక్కువ పులివెందుల నియోజకవర్గంలో వచ్చాయట. అక్కడే చాలా భారీ స్థాయిలో ఈ స్కామ్ జరిగినట్టుగా అయితే తెలుస్తోంది. ముఖ్యంగా ఎక్కువ ఫిర్యాదులు అక్కడి నుంచే వచ్చాయట. విశాఖపట్నం దగ్గర నుంచి మొదలు పెడితే గోదావరి జిల్లాల్లో ఇలా చాలా చోట్ల వరుస పెట్టి ఫిర్యాదులు చాలా అందాయి.
మరి ఈ ఫిర్యాదులన్నీ విజిలెన్స్లో ఇదిగో ఇక్కడ ఇన్ని కోట్లు, ఇక్కడ ఇన్ని కోట్లు, ఇక్కడ ఎన్ని కోట్లు, ఇక్కడ ఎన్ని కోట్లు అని చెప్పేసి జిల్లాల వారీగా నివేదికలు వచ్చినా సరే, ఇదిగో చూసారా 80 కోట్ల పక్కదారని చెప్పేసి విజిలెన్స్ విచారణలో బట్టబయలైనట్టుగా గతంలోనే వార్త. మరి దీన్ని ఏం చేశారు? డబ్బు కక్కించే ప్రయత్నం చేశారా? పోనీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టారా? ఏమీ లేకుండా వదిలేస్తే పరిటాల సునీత మీద, పరిటాల శ్రీరామ్ మీద, ఎంఎస్ రాజు మీద, సురేంద్రబాబు మీద ఇష్టం వచ్చినట్టు ఇష్టారీతను మాట్లాడేస్తుంటాడు. ఏదో అడ్డగోలుగా తీసుకొని జైల్లో పెట్టమంటలా. ఇదిగో విజిలెన్స్ ఇచ్చిన నివేదిక మీద చర్యలు తీసుకోండి. అడ్డగోలుగా రాత్రికి రాత్రి గోడలు దూకొచ్చి పోలీస్ అధికారులు ఇచ్చేయమంటలేదు కదా. ఈ మామూలు చర్యలు తీసుకోండి అంటున్నాం. అవిగోండి, రాక్టరీ అవినీతి సొమ్ము రికవరీకి చర్యలు, 2.64 కోట్ల వసూలుకు అనంతపురం కలెక్టర్ ఆదేశాలు, ఇళ్ల నిర్మాణంలో అవకతవకలపై చట్టపరమైన చర్యలు, సహకరించిన అధికారులపై క్రమశిక్షణ చర్యలకు సిఫార్సు అంటూ గతంలోనే వార్త. అంటే ఒక అనంతపురం కలెక్టరే 2.64 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పేసి వాటిని రికవరీ చేయాలని విజిలెన్స్ మీద ఆధారంగా ఇది చేశారు. ఏం చేశారు మరి? డబ్బు వసూలు చేశారా? లేదు కదా. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇదిగో రాక్టరీకి దోచిపెట్టింది నిజమోయ్, జగన్ ఇలాఖాలో వీడిని ఇంటి గుట్టు, నిగ్గు తేల్చిన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అంటూ కూడా ఎక్కడ దాదాపుగా కొన్ని కోట్ల 6 కోట్లకు పైగా అప్పనంగా బొక్కేసినట్టుగా విజిలెన్స్ విచారణలో బయటపడింది. సహకరించిన అధికారులు వీరే అని చెప్పేసి కూడా వాళ్ళు పక్కన ఒక చిన్న సర్కిల్ వేసి మరి అధికారుల పేర్లు కూడా ఇచ్చారు. అదిగా ఆ యొక్క కారణి ముఖ చిత్రం కూడా చూపించే ప్రయత్నం అయితే చేశారు, అసంపూర్తిగా ఇళ్ల నిర్మాణాలని చెప్పేసి. మరి ఏం చేశారు? దీని మీద ఏం చర్యలు తీసుకున్నారు? ఇట్లా మీరు ఉదాసీనంగా ఉండటం వల్ల ఈ ప్రభుత్వం మమ్మల్ని ఏమీ చేయలేదనేటటువంటి, మమ్మల్ని ఏమీ పేకలేదనేటటువంటి ఒక ధైర్యంతో ఇలాంటి వాళ్ళంతా ఇలా విచ్చలవిడిగా నోరేసుకు పడిపోవటం, నోరేసుకు మాట్లాడటం, అవసరమైతే మా మీద ఎవరన్నా ఎదురు తిరిగి నిరసన తెలపడానికి మా ఇంటి దగ్గరికి వచ్చినా, మా మీదకి వచ్చినా సరే మేము ఏకంగా చంపేస్తాం అనేటటువంటి రీతిలో మారణాయుధాలు తయారు చేసుకోవటం, ఇట్లా ఉంటుంది వ్యవహారం అన్నమాట. కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మేల్కొని ఇలాంటి అవినీతి పరుల భరతం పడితే ప్రజలు హర్షిస్తారు, లేకపోతే ఇలాంటి అవినీతి పరులే మిమ్మల్ని అభాసు పాలు చేస్తారు. తస్మాత్ జాగ్రత్త. అడ్డగోలుగా ఎవరిని జైల్లో పెట్టమని చెప్పేసి అంటలేదు. ఇదిగో ఇన్ని నివేదికలు మీ విజిలెన్సే, ఒక్కొక్క జిల్లాలో ఇంతంత అవినీతి, ఇంతంత అవినీతి, ఇంతంత అవినీతి అంటున్నారు కదా. వాటిని రికవరీ, ముందు ధనం రికవరీ చేయండి, అవినీతి చేసిన వాడిని జైల్లో పెట్టండి. ఇదే కదా కోరుకునేది. చూద్దాం ఏం జరుగుతుందో. నమస్తే.